వైజాగ్లో మొట్టమొదటిసారిగా పేసా మహోత్సవం జరుగుతుంది. ఇందుకోసం విశాఖ నగరంలోని అక్కేపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్ స్టేడియం వేదిక అయింది. పేసా మహోత్సవం అంటే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ ఒక సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులతోటి ఒక ప్రదర్శన. అదేవిధంగా వాళ్ళు అక్కడ సొంతంగా తయారు చేసినటువంటి వస్తువులను కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో దాదాపుగా 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 రాష్ట్రాల నుంచి గిరిజనులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అక్కడ సొంతంగా తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఈ ప్రదర్శనలో పెట్టి అమ్మకానికి కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ గిరిజన సాంప్రదాయ వంటకాలను కూడా ఇక్కడ రుచి చూపించడం జరుగుతుంది. వివిధ వంటకాలు, వివిధ వస్తువులు అన్నీ కూడా ఈ ప్రదర్శనలో చాలా చక్కగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా 1500 మంది గిరిజన ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు కూడా వచ్చారు. వారి కోసం వారి సాంప్రదాయ అంటే వారికి అక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంటే బాణాల పోటీలు, ఇంకా కబడ్డీ పోటీలు, అలాంటివి అనేక రకాలు ఉన్నాయి. ఈ స్టాల్ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి స్టాల్స్ చాలా అరుదుగా ఉంటాయి. మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే ఆ రాష్ట్రంలోనే ఆ గిరిజన ప్రాంతంలో ఆ ప్రత్యేకత కనిపిస్తుంటుంది. అందుకోసం అన్ని రాష్ట్రాలు మనం వెళ్ళాం కనుక ప్రత్యేకించి ఇక్కడ అన్నీ కలిపి ఒకే చోట ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇక్కడ చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. बोलिए। मेरा नाम है रामू, मैं आदिवासी बम्बू हस्तकला बनाता हूँ। नासिक डिस्ट्रिक्ट से आया हूँ। तो हमारे डियर है, टेबल लैंप है, फूलदाने है, किचन है, शोपीस है, हेयर क्लिप है, सिट्टी है, बास्केट है। पूरा कैसे बना दिए? ऐसे बांस का बनाता हूँ, बांस का बनाता हूँ। तो आप पहली बार वैजाग आया? हाँ, जब पहली बार मैं 10 साल से बनाता हूँ। वो महाराष्ट्र में, वो पूरे महाराष्ट्र में जाके वो बेचता हूँ मैं, हम लोग। हाँ सर जी नमस्ते। हम देवजानी सेठी उड़ीसा से आए हैं। हमारा क्राफ्ट है डोकरा क्राफ्ट। हम 2 दिन के लिए आए हैं पैसा प्रोग्राम में। अब स्टॉल में ज्वेलरी आइटम है, फोटो फ्रेम है, डोकरा का शॉप डोकरा का ही है, और स्टैचू आइटम 100 पीस के। कैसा है वैजाग? हाँ, बहुत बढ़िया है वैजाग। घूमने के लिए भी और देखने के लिए भी बहुत अच्छा लग रहा है। First of all, tell me from where you are and what you are occupation in this exhibition. Okay. Hello, I'm Aditya from Jharkhand, and we are showcasing the traditional Jharkhand food. In Jharkhand, we call it paat pakoda. That is, it is being cooked under a particular leaf of which is found in Jharkhand, and very less spice is being used, which is very good for health. That's what we are practicing in tribal communities in regular way. In Jharkhand, it's a tribal food. Yes. It's called chicken fry. No. Paat pakoda. That is, Paat pakoda. Yes. It is being cooked, binding in lips. So very less oil or spices is being used. So it's very good for health. Thank you. ఇప్పుడు మనం చూస్తుంది జార్ఖండ్లోని స్పెషల్ ఇది చికెన్ అండ్ పాత్ పకోడా అని అంటారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కేవలం ఒక ఆకులో దీన్ని చుట్టి దీన్ని ఫ్రై చేసి వితౌట్ ఆయిల్, చాలా తక్కువ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే దీనికి వేస్తారంటే దానికి ఆ కారణంగా దీనికి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.